హలో, ఇవాళ మీకు మంచి హెల్తీ రెసిపీ చెప్తున్నానండి. ఎండుమిర్చి, మునగాకు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, శనగపప్పు ఇవన్నీ కలిపి కారపొడి చేసుకుందాము. ఎండుమిరగాయలు ఎంచుకోవాలి, కరివేపాకు ఎంచుకున్నాము, నెక్స్ట్ మునగాకు ఎంచుకోవాలండి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, శనగపప్పు, మినపప్పు ఈ 3 ఎంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకోవాలి, ఉప్పు, సాల్ట్, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని ఉప్పు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎక్కువ చేశానండి, నెల రోజులు రావడం కోసం. మీరైతే కొంచెమైనా చేసుకోవచ్చు. మాకు నెల రోజులు రావాలని ఎక్కువ చేశాను. అదిగోండి, అయిపోయింది కారపొడి రెడీ. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ కోసం చేశానండి ఇది కారపొడి. ఇవన్నీ దోరగా పెసరపప్పు వేయించుకుంటున్నాను, ఎర్రపప్పు కొంచెం కలుపుకుంటున్నాను. బియ్యం కూడా వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. బియ్యం కూడా వేసి కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ, అల్లం వేయించి వేగినాక ఉప్పు వేసి నీళ్లు పోసుకొని ఎసరు మరిగాక బియ్యం పోసుకోవాలండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్ రెడీ అండి. కిచిడి, కరివేపాకు, మునగాకు 2 కలిపి కారపొడి చేసిన కారపొడి.